హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హరివిల్లు. నేను చపాతీకి కాంబినేషన్గా పన్నీర్ కర్రీ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా చపాతీ పిండి కలిపెట్టుకుందాం. ఒక బౌల్లోకి మీ ఇంట్లో క్వాంటిటీని బట్టి పిండి తీసుకోండి. ఇందులో ఉప్పు వేసి కలిపి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి పిండి అంతా కలిసేలా కలిపెట్టుకోండి. పిండిలో మీ క్వాంటిటీ తగ్గట్టు వాటర్ కొద్ది కొద్దిగా పోసుకుంటూ నేను చూపించిన విధంగా వచ్చేలా కలుపుకోండి. మన ఫింగర్తో ప్రెస్ చేస్తే గుంట పడితే పర్ఫెక్ట్గా ఉన్నట్లు. ఇలా కలిపిన పిండిని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకోండి. ఈ టైంలో మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఉల్లిగడ్డలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా, టొమాటో, ఎల్లిపాయలు, అల్లం వేసి మెత్తని పేస్ట్ లాగా పట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ మరీ హీట్ అవ్వకముందే పన్నీర్ వేసి వేయించి తీసి పక్కన ఉంచుకోండి. ఆయిల్ బాగా హీట్ అయితే పన్నీర్ అడుగున అంటుకుంటుందండి. అందుకని వేయించి తీసి పక్కన ఉంచుకోండి. అదే బాండీలోకి దాల్చిన చెక్క, లవంగాలు, సాజీరా, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి వేగాక మనం పట్టుకున్న టమాటో పేస్ట్ వేసి కలపండి. ఇందులోనే పసుపు, మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం వేసి అంతా కలిసేలా కలుపుకోండి. మనం తీసుకున్నవి అన్నీ పచ్చివి కదా, ప్యూరీ అంతా పచ్చివాసన పోయేలా ఉడికించుకోండి. తర్వాత మనం వేయించిన పన్నీర్ వేసి కలపండి. కలిపి మూత పెట్టి 2 మినిట్స్ ఉడికించుకోండి. తర్వాత జీడిపప్పు, బాదంను పేస్ట్ లాగా చేసుకొని వేసి కలిపి మూత పెట్టి ఉడికించుకోండి. ఇంకో 5 మినిట్స్ ఉడకనివ్వండి. తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ పోసుకొని ఉడకనివ్వండి. నేను టేస్ట్ చెక్ చేస్తే కొంచెం సాల్ట్ తగ్గిందండి, అందుకే సాల్ట్ యాడ్ చేశా. లాస్ట్లో కొంచెం బటర్ వేసి కరిగాక కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మనం కలిపెట్టుకున్న చపాతీ పిండిని మరొకసారి కలుపుకొని నేను చూపించిన విధంగా 2 భాగాలుగా చేసుకోండి. పొడవుగా చేసుకొని చాక్తో కట్ చేసుకోండి. అప్పుడు మనకు ఉండలు చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఒక్క ఉండ తీసుకొని పిండి చల్లుకుంటూ చపాతీలాగా రౌండ్గా చేసుకోవాలి. మనం కలిపిన పిండి హాఫ్ అన్ అవర్ నానబెట్టడం వల్ల మనం గట్టిగా రుద్దే పని లేకుండా స్మూత్గా వస్తాయి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక మాత్రమే చపాతీ వేసుకొని కాల్చుకోండి. మనం చపాతీ పిండిలోని ఆయిల్ వేసాం కదా, అందుకని ప్యాన్ మీద ఆయిల్ వేసే పని లేదు. మీకు చపాతీగా గట్టిగా వస్తుంది అన్న టెన్షన్ కూడా లేదు. చాలా సాఫ్ట్గా ఉంటాయండి. మీరు చపాతీ కాల్చే టైంలో స్టవ్ హై ఫ్లేమ్లో ఉండేలా చూసుకోండి. అంతే, మన చపాతీ కాంబినేషన్ పన్నీర్ కర్రీ రెడీ. నేను దీంతో పాటు రైతా కూడా చేశానండి. నైట్ టైం ఇలా చేసుకొని తినండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.